ఒక ఆయన హోటల్కి వెళ్ళాడండి, భోజనం ఆర్డర్ పెట్టాడు. ఆర్డర్ వచ్చే లోపల ఏమైందో తెలుసండి, అలాగ డైనింగ్ టేబుల్ మీద కుప్పకూలిపోయాడండి. ఆహారం తినలే. ఇలాంటి ఒకటి కాదు రెండు కాదండి. ఒక అబ్బాయి సుమారు 25 ఏళ్ళు లోపలే ఉంటాయి, డీజే బాక్స్ దగ్గర డాన్స్ చేస్తున్నాడు. డాన్స్ చేస్తుండగా ఏమైందో తెలుసా అండి, హఠాత్తుగా గుండె ఆగిపోయి కుప్పకూలిపోయాడండి. మరణం అండి, మరణం అన్నది చాలా బలమైనది. అది ఎవరిని విడిచిపెట్టదండి, తీసుకుపోతుంది. మనం మా లోక సువార్తలో చూస్తాం 12వ అధ్యాయం. నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు నీకు విస్తారమైన ఆస్తి సమకూర్చబడి ఉన్నది, నీవు సుఖించుము, తినుము, త్రాగుము. అలాగంటున్నాడండి మనోడు, కలలలో తేలిపోతున్నాడు. అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీ కొరకు సమకూర్చబడి ఉంది. ఆస్తి అయితే ఉంది, ఆయుస్ ఉందా? లేదు. కిందకు వచ్చేసరికి దేవుడు అంటాడు, అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రే నిన్ను లేపబోతున్నాను, నీ ప్రాణములు అడుగుతున్నారు. ఎవరు? పాతాళ లోకములో పరదైసులో ఉన్నటువంటి నీతిమంతులండి. ఇంత విస్తారమైన పంటనిచ్చావు తండ్రి, కానీ ఇచ్చినందు కనీసం నీ కృతజ్ఞత చెప్పాడా? థ్యాంక్స్. ఒక మంచి నీళ్ళు ఇస్తే మనం ఏం చెప్తామండి? థ్యాంక్స్ చెప్తామే. అలాంటిది ఈ జీవితానికి కావలసినటువంటి వనరులను, వసతులను, సర్వసాన్ని ఇచ్చినటువంటి దేవునికి మనిషి కృతజ్ఞత చెబుతున్నాడా? లేదు. అదే చేశాడు ఎవరు? ధనవంతుడు. కాబట్టి రాత్రి అతని ప్రాణములు పోయాయండి.